హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనం దోస మీద వేసుకునే కారంని రెడీ చేసుకుందామండి. ఈ కారం దోస మీదే కాదండి, ఇడ్లీలోని, దోసలోని, అలాగే చపాతీలోని అన్నింటికి వాడుకోవచ్చమాట. దీన్ని మనం చేసుకొని స్టోర్ చేసుకోవచ్చమాట. అది ఎలాగో ఈరోజు చూసేద్దామండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలని కొంచెం నీళ్లు పోసి ఒక 3-4 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత అవి తీసి ఫ్రిడ్జ్‌లో ఒక 1 అవర్ ఉంచామనుకోండి, మంచి కలర్ వస్తాయన్నమాట. ఆ తర్వాత కావాల్సినవి అయితే కనుక వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, నిమ్మకాయ, ఒక టమాటా, ఆ తర్వాతేమో చిన్న అల్లం, కొంచెం ధనియాలు, ఇవి మాట అండి, కరివేపాకు. ఇవి కొంచెం కొంచెమే కావాలన్నమాట. వీటన్నింటిని కూడా మనము ఆ ఎండుమిరపకాయలతో పాటు మిక్స్ చేయాల్సి ఉంటదన్నమాట అండి. అది ఎలాగా అంటే కనుక ఫస్ట్ మనము ఎండుమిరపకాయలని ఆ వాటర్ నుంచి తీసేసి మనం మిక్సీ గిన్నెలో వేసుకొని, ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది దోస మీద గానీ, మనం చపాతీ మీద గానీ వేసినప్పుడు ఆ వెల్లుల్లిపాయ యొక్క అరోమా చాలా బావుంటుందన్నమాట అండి. ఈ ఎండుమిరపకాయలని నీళ్ళు ఉంచేసేయండి. నీళ్ళు తర్వాత కావాలంటే వాడుకోవచ్చు కొంచెం. ఫస్ట్ అయితే కనుక మనం ఇది వేసేయండి. అసలు నీళ్ళు అవసరం ఉండదు. ఎందుకంటే మనం టమాటో వేస్తున్నాం కనుక ఆ చెమ్మ దీనికి వచ్చేస్తదన్నమాట అండి. సో, ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఈ మొత్తం ఈ దినుసులన్నీ నేను చెప్పినవన్నీ వేసేయండి. అల్లం కొంచెం తక్కువగా ఉండాలి. ఇలాగ నేను చెప్పిన వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట అండి. కరివేపాకు కూడా అందులోనే వేసి ఆడేయండి. చాలా బావుంటుందన్నమాట. ఇది ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకోండి. పట్టేసుకున్న తర్వాత మరి నిమ్మకాయ ఎప్పుడెయ్యాలా అని అనుకుంటున్నారా? ముందు టమాటో వేసేసేయండి. టమాటాని చిన్న ముక్కలు అక్కర్లేదండి. ఇలా పెద్దవిగా కోసినా సరే వెళ్ళిపోతది. ఎందుకంటే టమాటాలు అందులో ఉన్న చెమ్మకి, మెత్తదనానికి మిగతావి కూడా చక్కగా స్మాష్ అవుతాయన్నమాట అండి. టమాటాతో ఏది వేసినా సరే. సో, టమాటాని ఉడికించాలా, చెయ్యాలంటే కనుక ఏం అక్కర్లేదండి. అలా పచ్చిది వేసేయండి సరిపోతుందన్నమాట. ఇదైతే కనుక మన 15, 20 రోజుల వరకు మనం ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే ఇక నెల రోజులైనా ఉంటదండి. పాడవదన్నమాట. దీన్ని మనం ఇలా కోసేసిన తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. మెత్తగా ఆడుకోవాలి. ఇలా ఉండడం వలన ఒక్కొక్కసారి చట్నీలు చేసుకునే అవకాశం లేనప్పుడు దీనిలోని అంటే ఇది మనం దోస మీద రాసుకొని తినేయొచ్చుమాట అండి. ఇది కూడా చట్నీలాగే అనిపిస్తది. కొంచెం ఉప్పు వేయండి. సరిపడినంత వేసుకోండి. ఒక్కసారి ఆడిన తర్వాత తీసి అప్పుడు మనం నిమ్మకాయ అనుకున్నాం కదా! ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులో పిండేసేయాలన్నమాట. పిండేసి మళ్ళీ ఒకసారి మెత్తగా ఆడేసుకోండి. ఇలాగ చూసారా ఇందాకటికి ఇప్పటికి ఎంత బా అయిందో. దీన్ని కొంచెం ఆయిల్ పోసుకొని దీనికి మళ్ళీ మనం కొంచెం అంటే దీన్ని మనం ఎలా చేయాలి గ్రేవీలా చేసుకోవాలన్నమాట. ఆయిల్ పోసుకొని నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నానండి. ఈ తర్వాత ఈ పోపులన్నీ కూడా వేసుకోవాలన్నమాట. మెంతులు అవసరం లేదు. అలాగే జీలకర్ర కొంచెం వేసి, ఆ తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని, ఇంకా ఏమి వేయక్కర్లేదండి పప్పులు. ఎందుకంటే ఇది దోస మీద రాస్తాం కదా! ఇంక ఏ వేసినా సరే దాని మీద దోస మీద ఇలా తేలిపోతూ ఉంటాయి. సో, అందుకే ఇవి మాత్రమే వేసి అసలు కరివేపాకు కూడా వేయక్కర్లేదన్నమాట. ఇవి వేసి ఆ ముద్ద వేసేసి సిమ్‌లో పెట్టి బాగా ఉడకాలన్నమాట అండి. ఇలా ఉడకడం వలన ఇది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుందన్నమాట అండి. ఇది కూడా ఒక పచ్చడి లాంటిదే. కాకపోతే ఏంటంటే మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం కనుక ఎక్కువ ఇది దోస కారంలా పనిచేస్తుందన్నమాట అండి. చట్నీస్ లేని వాళ్ళు ఇలా దోస ప్లెయిన్‌గా వేసుకొని దాని మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని 2 గుడ్లు వేసుకుంటే ఇంక ఏది అక్కర్లేదండి. ఉత్తిది తినేయొచ్చుమాట. తినలేని రోజుల్లో అయితే కనుక ఉత్తిదే ఇది రాసుకొని తినేయొచ్చుమాట. దీనిలోని మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాం. ఎండుమిరపకాయలు, ఈ ఉప్పు, అక్కడక్కడ పులుపు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి బయట దోసల కన్నా ఇలా ఇంట్లో చేసి డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టామనుకోండి, ఇంక బయట తినాలి అన్న ఆలోచన వాళ్ళకి రాదన్నమాట. సో, మనమైతే కనుక దోస వేసేసాము. ఇది కొంచెము అయిన తర్వాత అంటే పచ్చిగా ఉన్నప్పుడు రాస్తేనండి అది ఇది మిక్స్ అయిపోద్ది. కొంచెం అయిన తర్వాత అప్పుడు ఇది ఒక్క స్పూను వేసి దాన్ని అలా స్ప్రెడ్ చేసేయండి. అదే అట్ల కారతో అయితే కనుక చక్కగా అవుతుందన్నమాట. దీన్ని ఇలా స్పూన్‌తో చేయలేము ఇలాగ. చక్కగా వేసిన తర్వాత బాగా అది కాలనిచ్చిన తర్వాత తిరగవేసేయండి. ఇది నాది మొదటట్టు కనుక కొంచెము మామూలుగా కాలింది. రెండోదైతే కనుక సూపర్‌గా కాలింది. నేనైతే గనుక ఆయిల్ వేసుకొని కనుక ఆయిల్ లేకుండా మా హస్బెండ్‌కైతే ఆయిల్ వేసానండి. ఇది ఎప్పుడు నేనైతే ఇలా చెయ్యలేదండి. చట్నీ పరంగా చేసేస్తాను. ఇలా దోస మీదయితే సెపరేట్‌గా అసలు చేయలేదు. ఫస్ట్ టైమ్ చేశానన్నమాట. ఎందుకంటే మా అమ్మాయికి కొంచెం డిఫరెంట్‌గా తినిపించాలి అని చెప్పి. కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు నా ఆలోచన అంతా కూడా మా పిల్లలు తినడం మీదే ఉంటదన్నమాట అండి. ఇదైతే నాకు ఆ తర్వాత మా హస్బెండ్‌కి అయితే గనుక ఆయిల్ వేస్ట్ చేశాను. నేను ఎప్పుడు ఆయిల్ వేసుకోనండి. ఎందుకంటే పాన్ మీద ఆయిల్ లేకపోయినా చక్కగా వచ్చేస్తది కదా అని చెప్పి. ఫస్ట్ మా హస్బెండ్‌కి 2 ఏసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఆయన చూడండి నేను వీడియో తీసేస్తున్నానేమో అనుకోని భయపడిపోతున్నారన్నమాట. అమ్మో! అని అనుకోని ఇక మిగిలిన గ్లాస్ బౌల్‌లోకి తీసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటదండి. ప్లాస్టిక్ బౌల్స్‌లో తీసుకోకూడదండి నిలవుండేవేవి కూడా. ఎందుకంటే మన క్లైమేట్ ఒక్కోసారి ఎండ ఎక్కువగా ఉంటది చూడండి. అలాంటప్పుడు ఆ ప్లాస్టిక్ కరిగి
దీనిలోకి వస్తుందన్నమాట. అలాంటప్పుడు క్యాన్సర్ లాంటివి వస్తాయని చెప్తుంటారు. అందుకే మాట ఇలా నేను చేస్తాను. ఇలా గ్లాస్ బౌల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. బయటైతే ఒక 1 వీక్ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. సో, నేను కొంచెమే చేశాను కనుక అంత ఆప్షన్ లేదన్నమాట. ఈ 2 రోజులే వస్తది మా ఇంట్లోకి. ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.